నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. పితృదోషాలు, పితృయోగాలు అనేవి చాలామందికి ఉంటాయి. వాటిని చేయకుండా ఉండడం వల్ల అసలు ఎన్నో నష్టాలు, కష్టాలు వాళ్ళు ఖచ్చితంగా భరించాల్సినవి అనే చెప్తున్నాయి. కొన్ని ఆహ్, కొంతమంది నిపుణులు అయితే వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది. కొన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అయితే మరి పితృదోషం పోవాలంటే అసలు ఏం చేయాలి? ఎందుకొస్తుందనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మొన్న 15 రోజులు ఏవైతే ఉన్నాయో పితృ మహాయోగ దశ అని అంటారు కదా! ఆ రోజు గనుక పూజలు చేసినట్లయితే వాళ్ళకి పితృదోషాలన్నీ కూడా పోతాయని చెప్తారు. మరి ఆ రోజు ఎవరైతే తెలియని వారు, ఆ రోజు గురించి పూర్తిగా అవగాహన లేని వారు, ఆ రోజు దాన్ని అవకాశాన్ని వదులుకోవడం జరిగింది. మరి ఇప్పుడు పితృదోషం పోవాలంటే ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేయాలనే దాని మీద మీరు కాస్త వివరణ ఇస్తారా? తప్పకుండా అమ్మ. పితృదోషము అనేటువంటిది జన్మజాతకంలో కనబడుతుంది. అది ఎలాగా అంటే పంచమ స్థానం గాని, భాగ్యస్థానం గాని ముఖ్యంగా పాడైనట్లయితే పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ పితృదోషానికి ముఖ్యంగా పంచమ భాగ్యస్థానాలతో పాటు సింహరాశి పాడైన, రవి పాడైనా కూడా స్వల్ప పితృదోషం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ పితృదోషం ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఏమిటి అంటే మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే మనకి ఏవైతే మన సంకల్పం ఉంటుందో ఆ యొక్క సంకల్పం అనేటువంటిది ముందుకి కదలదు ఎన్ని పూజలు చేస్తున్నా కూడా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వీటితో పాటు చూడండి, సంతాన అభివృద్ధి లేకపోవడం. ఇది ఎందుకు అంటే చెప్తాను చూడండి. మనకి మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు, అంటే చనిపోయిన గతించిన వాళ్ళు ఉంటారు కదా, తాతలు ముత్తాతలు తండ్రులు, వారికి మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి ఆబ్దికాలు, అదేవిధంగా తర్పణాలు వదలడం, ఇవి ఎప్పుడైతే మనం సరిగ్గా చేయట్లేదో దేవతా అనుగ్రహం కూడా ఉండదు పితృదేవతలకు కనుక చేయకపోతే. ఎందుకంటే మనం మాత్రమే కాకుండా దేవతలు కూడా పితృదేవతలకు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ దేవతా సంబంధించినటువంటి అనుగ్రహం కలగడం కోసం మనం దేవతలకు ఎలా అయితే చేస్తామో పితృదేవత అనుగ్రహం కలగడం కోసం పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడము. అమావాస్య వచ్చినప్పుడు మీరు మధ్యాహ్న సమయంలో, అంటే సుమారుగా 11:30 నుంచి 12:30 మధ్యలో, అంటే 11:30 నుంచి కూడా ఇవ్వచ్చు కావాలంటే, కాకపోతే 11:30 నుంచి 12:30 1 గంట మధ్యలో స్వయం పాకము అంటాం. అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఒక చక్కగా చింతపండు, ఉప్పు, పప్పు, ఇలాంటివన్నీ కూడా మనం వండుకోవడానికి ఏవైతే సామాగ్రి ఉన్నదో ఆ యొక్క సామాగ్రిని బ్రాహ్మణుడికి గోత్రనామాలు చెప్పి మీ పితరుల యొక్క పేర్లు చెప్పి స్వయం పాకం ఇస్తారు. దాంతోపాటు దక్షిణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పితృదేవత ఫోటోలు అంటే చూడండి, పూర్వం మనకి తెలియక ఎక్కడ పడితే అక్కడ పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే వాస్తుశాస్త్రంలో, అంటే పూర్వం వాస్తు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ పెట్టేవారు. వాస్తుశాస్త్రంలో పితృ అనేటువంటి పదం ఒకటి ఉంటుంది. అది నైరుతి భాగంలో కుడివైపు ఉంటుంది, అంటే పడమర నైరుతి భాగంలో ఉంటుంది అది ముఖ్యంగా. అయితే నైరుతి మధ్యలోని మొత్తం నైరుతి ఎక్కడ వచ్చిందో ప్లానింగ్ తీసుకొని అక్కడ కుడివైపు ఉండేటువంటి పితృ అనేటువంటి పదం దగ్గర పెట్టినట్లయితే పితృదేవత అనుగ్రహం బాగా కలుగుతుంది. అదేమిటంటే అక్కడే పెట్టాలంటే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈశాన్యే దేవతా గృహం చెప్పారు శాస్త్రంలో. మరి ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకోవాలి. ఎందుకు అంటే అక్కడ ఆ ఈశాన్యానికి గురువు, కేతువు అధిపతులు. అవునా? గురువు, కేతు దేనికి అంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన. అందుకే చూడండి, ఎవరి జన్మజాతకంలో అయినా గురుకేతులు కలిసి ఉంటే వాళ్ళు మంచి ఆధ్యాత్మికంగా మంచి ఇది కలిగి ఉంటారు. మరి అలాంటప్పుడు మరి రాహు అధిపతి నైరుతికి. రాహువు దేనికి కారకుడు? పితృదేవత సంబంధించిన వాటికి రాహు కారకుడు. సో కాబట్టి అక్కడ ఫోటో పటం పెట్టుకోవడము, మీరు కామన్గా ప్రతి సంవత్సరం చేసినప్పుడు తూర్పు వైపు పెట్టుకొని చేస్తారు ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ పూజాది కార్యక్రమాలు. అప్పుడు తీసి మళ్ళీ వెంటనే నైరుతిని 2 భాగాలు చేస్తే ఎగ్జాక్ట్లీగా మీరు ప్లాన్ గీసుకొని, మీరు బ్రహ్మస్థానం నుంచి నైరుతి ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ సరిగ్గా కుడివైపు భాగంలో ఇంట్లో కనుక దాన్ని పటాలు పెట్టుకున్నట్లయితే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రం. మరి పితృదేవత దోషములు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి అన్నప్పుడు వివాహం తొందరగా అవ్వకపోవడం, ఇంట్లో ఉండేటువంటి వారికి అసలు ఎర్లీగా డెత్ అవ్వడం, సంతానం కలిగినా సరే వాళ్ళు సరిగ్గా సక్రమంగా ఉండకపోవడం, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు రావడం, సంతానం కొంతమందికి కలగకపోవడం. అయితే ఒకటి,
అస్సలు సంతానం అన్నీ బాగున్నా కలగట్లేదంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి అది ఆఖరి జన్మ అని కూడా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఎటువంటి నెక్స్ట్ జన్మ కోసం ఎటువంటివి తీసుకెళ్ళట్లేదు. అది ఒక కాన్సెప్ట్ వేరే ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు రావడం, ఇంట్లో పెద్దవాళ్ళు అనేటువంటి వారు గైడింగ్ చేయకుండా ఉండడం, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక నెగటివ్ ఎనర్జీస్ రావడం జరుగుతూ ఉంటాయి. కానీ నేను చెప్పినట్టుగా ఇవి చేస్తూ నిత్య తర్పణములు అంటారు. నిత్య తర్పణాలు వదలడం అంటే జస్ట్ ఒక 1 మినిట్లో వదలొచ్చు దాన్ని. నిత్య తర్పణాలు వదలడం, అదేవిధంగా స్వయంపాకం ఇవ్వడం, ప్రతి సంవత్సరము తిథి తెలుసుకొని మీ యొక్క తండ్రి గారు ఉంటే పర్లేదు, తండ్రి తాత ముత్తాతకి ఒకవేళ తండ్రి గారు ఉన్నారు అప్పుడు తండ్రి గారే చేస్తారు ఈ కార్యక్రమాలు, పిల్లలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయండి. మరియు గోశాలలకు వెళ్ళి గోవులకి ఏదైనా బెల్లము పదార్థాలు తినిపించండి. ముఖ్యంగా పితృదేవత అనుగ్రహం కలగడానికి చలివేంద్రాలు, రాబోయే ఎండాకాలంలో చలివేంద్రాలు పెడితే కూడా కొంతవరకు పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ధన్యోస్మి గురువు గారు, చాలా చక్కగా కూలంకషంగా మా వీక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి. సో చాలా చక్కగా అన్నీ కూడా వివరించారు. మన సందేహాలు ఏమైనా ఉన్నా కానీ, మీకు ఇంకా ఎటువంటైనా సందేహాలు వీటి మీద అనిపించినా కానీ కింద కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తే ఆ సందేహాల నివృత్తి చేస్తూ మరోసారి మన గురువుగారిని, అది కూడా అమ్మవారు ఉపాసకులైనటువంటి బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారితో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.